రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత కాలం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి వంట చేసి పెట్టి భోజనాలు దగ్గరుండి వడ్డించేటటువంటి పాత్రకే పరిమితమైన విజయమ్మ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తన బిడ్డని జైల్లో పెట్టినప్పుడు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఆ తర్వాతన రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో ప్రచారం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటి గుట్టు విప్పాల్సి వస్తుంది. ఇప్పుడు విజయమ్మ బయటకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే నా కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు విధానాన్ని పాటించింది. ఆనాడు వివేకానంద రెడ్డిని, ఇప్పుడు షర్మిలని నా మీదకి వదిలిపెట్టింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే, కుటుంబంలో చీలిక తీసుకొచ్చింది మా అన్నే, దానికి సాక్ష్యం మా అమ్మే, ఆ రాజశేఖర రెడ్డి గారి భార్యే అంటూ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో విజయమ్మ నోరు విప్పుతారా? ఏం చెప్తారు సమాధానం? ఆసక్తిగా సమాజం ఎదురు చూస్తుంది. మరి నోరు విప్పుతారా? మౌనంగానే ఉంటారా? మొన్నటిదాకా కూడా కొడుకుతో ఉండేవారు. ఆ తర్వాతన కూతురు పెట్టిన పార్టీ కోసం కూతురు వెంట తెలంగాణకు వెళ్ళారు. కూతురు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి నేపథ్యంలో మౌనంగా ఉన్న విజయమ్మ ఇప్పుడు పరీక్షను ఎదుర్కొంటున్నారు. కొడుకా కూతురా? లోపల అసలు ఏం జరిగింది? కూతురు ఏమడిగింది? కొడుకు ఏమివ్వనన్నాడు? ఈ విషయాలు చెప్తారా లేదా చూడాల్సి ఉంది.